బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో బుధవారం ఓ సరికొత్త మైలురాయిని చేరుకుంది. రెండో తరం నావిగేషన్ శాటిలైట్ను విజయవంతంగా కక్షలో ప్రవేశపెట్టింది. ఇస్రోకి ఇది 100వ ప్రయోగం. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని రెండో లాంచ్ ప్యాడ్ నుంచి ఈ తెల్లవారుజామున 6:23 నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లిన జియో సింక్రనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ F-15 తాను మూసుకెళ్లిన SVS-02 ఉపగ్రహాన్ని సరిగ్గా 19 నిమిషాల తర్వాత 322.93 కిలోమీటర్ల దూరంలోని కక్షలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఇస్రో ఇప్పటి వరకు 100 ప్రయోగాల్లో 6 జనరేషన్లకు చెందిన 548 శాటిలైట్లను ప్రయోగించినట్లు ఇస్రో చైర్మన్ వి నారాయణ నెల్తి తెలిపారు. వీటి మొత్తం బరువు 120 టన్నులని పేర్కొన్నారు. వీటిలో 433 విదేశీ ఉపగ్రహాలు ఉన్నట్లు వివరించారు. ఇస్రో ప్రయోగించిన ఉపగ్రహాల్లో 3 చంద్రయాన్ మిషన్లు, మార్స్ ఆర్బిటర్ మిషన్, ఆదిత్య L1, ఒకే ప్రయోగంలో 104 శాటిలైట్లు, నావిగేషన్, భూ పర్యవేక్షణ ఉపగ్రహాలు ఉన్నట్లు తెలిపారు. కాగా తాజాగా కక్షలో ప్రవేశపెట్టిన SVS-02 ఉపగ్రహం ఇస్రో శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన స్వదేశీ నావిగేషన్ ఉపగ్రహ వ్యవస్థ. దీని బరువు 2250 కిలోలు. ఇస్రో చీఫ్గా బాధ్యతలు చేపట్టిన వి నారాయణన్కు ఇది మొదటి ప్రయోగం. వ్యవసాయంలో సాంకేతికత, విమానాల నిర్వహణ, మొబైల్ పరికరాల్లో లొకేషన్ తదితర సేవలను ఈ ఉపగ్రహం అందిస్తుంది.